ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గగుడి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన శుద్ధి చేసిన తర్వాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత టీటీడీ పాలకులు ప్రభుత్వ పాలకులపై విరుచుకుపడ్డారు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు మాట్లాడినా, సనాతన ధర్మం జోలికి వచ్చినా వాళ్లను వదిలేదేలేదన్నారు. తాము ఏదీ మర్చిపోలేదని, సమాజాన్ని కాపాడాలనుకునే వ్యక్తులమే కానీ విడదీసే వ్యక్తులం కాదన్నారు పవన్. మాజీ ఈవో ధర్మారెడ్డి ఇంతవరకు కనిపించలేదని, ఆయన సనాతన ధర్మాన్ని పాటించలేదని ఆరోపించారు. బిడ్డ చనిపోతే 11 రోజులు ఆలయంలోకి రాకూడదని ఆ మాత్రం తెలియదా అని పవన్ ప్రశ్నించారు. తాను తిరుమలకు వచ్చినప్పుడు ఎవరెలా ప్రవర్తించారో అన్ని గుర్తున్నాయన్న పవన్, మక్కాకు వెళ్లి చూస్తే ఎంత పవిత్రంగా ఉండాలో తెలుస్తుందన్నారు. ఇస్లాంలను చూసి నేర్చుకోవాలని, మక్కాకు వెళ్లిన పిల్లాడి నుంచి పెద్దల వరకు వాళ్లెంతలా గౌరవిస్తారో చూస్తే తెలుస్తుందన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణకు సిద్ధం కావాలని సూచించారు. తాము ఎవరి సెంటిమెంట్లతో ఆడుకోవడం లేదన్న పవన్, పొన్నవోలు సుధాకర్ రెడ్డివి మదమెక్కిన మాటలని విమర్శించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని, ఇది సమంజసం కాదని చెప్పుకొచ్చారు. హిందువులు సున్నితత్వం కలవారు కాబట్టి ప్రకాష్ రాజ్ నోటుకొచ్చింది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అయ్యప్ప స్వామి, సరస్వతీదేవి, ఇప్పుడు తిరుమల లడ్డు, ఇలా హిందువుల విషయాలపైనే ఆయన విమర్శలు చేయడం తగదన్నారు. ఇస్లాం గురించి ఇలా మాట్లాడినా, వారిపై దాడులు చేసినా వాళ్లంతా కలిసికట్టుగా వచ్చి పోరాడతారని పవన్ తెలిపారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ రికార్డులు అడుగుతున్నారని, గత పాలకులు ప్రతిపక్షానికి రికార్డులు, లెక్కలు చూపించరా అని ప్రశ్నించారు. మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం బాధ లేదని కాదని, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. తాను సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పోరాటానికి సిద్ధమైతే దేశంలో ఆపేవారు ఎవరూ లేరన్న పవన్, సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను విడిచేందుకు కూడా వెనకాడనని చెప్పుకొచ్చారు. సినీ అభిమానులు తమ హీరోల సినిమాలు చూస్తే చూడ్డానికి వెళ్లినట్టే ధర్మాన్ని కాపాడేందుకు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు పవన్. హీరోల సినిమాలను చూడ్డం, హీరో కనిపిస్తే ఎత్తడం కాదని, ఇప్పుడు ధర్మం కోసం నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తమ హయాంలోనే తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటే తనతో సహా కుటుంబం అంతా నాశనమైపోతారని, రక్తం కక్కుకుని చేస్తారని ప్రమాణం చేశారని, మున్ముందు మీకు ఇలాగే జరిగితే అదేనన్నారు. కల్తీ వ్యవహారంలో ఆయన్ను కూడా విచారిస్తామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. నా మతాన్ని ప్రేమించి పరమతాలను గౌరవించాలని తాను నేర్చుకున్న విధానమని పేర్కొన్నారు. తిరుమల లడ్డు విషయంలో తనపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫైర్ అయ్యారు. లడ్డు వ్యవహారంలో జోకులేస్తే ఊరుకోబోమన్నారు. సెక్యులరిజం అంటే 2 వే అని, 1 వే కాదని గుర్తు చేశారు. తమ మనోభావాలను రెచ్చగొట్టేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనిపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. తాను చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని వీడియోలో తెలిపారు. తాను ప్రస్తుతం విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్నానని, సెప్టెంబర్ 30 తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాను చేసిన ట్వీట్ మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ కోరారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరో కార్తీ పై ఫైర్ అయ్యారు. కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో జాను ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన మూవీ సత్యం సుందరం సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో కార్తిక్ ను లడ్డు కావాలా నాయనా అని ఫన్నీగా అడగడంతో వెంటనే రియాక్ట్ అవుతూ దేశవ్యాప్తంగా లడ్డు టాపిక్ సెన్సిటివ్ గా మారిపోయిందని, ఇలాంటి టైంలో దాని గురించి తక్కువ మాట్లాడడం బెటర్ అని వ్యాఖ్యానించారు. లడ్డూపై హీరో కార్తీ యాంకర్ చేసిన కామెంట్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. లడ్డు మీద జోక్స్ వేస్తున్నారని, లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఆయన చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇంకొకసారి అలా అనొద్దు అని పవన్ సూచించారు. ఏదైనా మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. హీరో కార్తీ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో, అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన కార్తీ పవన్ కు సారీ చెప్పారు. పవన్ కళ్యాణ్ పై తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యలు అనుకోని అపార్థానికి దారితీసినందుకు క్షమాపణ కోరుతున్నట్టు హీరో కార్తీ తెలిపారు. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినని, ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానని ఆయన క్షమాపణలు కోరారు.